ఈ వీడియోలో సాటర్డే రోజు నాగార్జున గారు అడగాల్సిన విషయాలు ఏంటి సాటర్డే ఎపిసోడ్లో మన నామినేషన్ స్టైల్లో చెప్పుకోవాలనుకుంటే దించాల్సిన కత్తులేంటి చొరకత్తులేంటి చెలికత్తులేంటి అమ్మాయిలు. సో దానికి సంబంధించిన వీడియో అనమాట. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఆ వీడియో బటన్ మీద ఒకసారి టపక్కని ఒకసారి కొట్టారా, దాని తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇంకేం చేయలేము. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఉంచండి. నేను కొన్ని పాయింట్లు అనుకుంటున్నాను, ఇవి అడిగితే బాగుంటుంది, ఇవి అడుగుతారు అని చెప్పి. మీరు ఏమైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎపిసోడ్ ఎలా వచ్చింది, ఏంటి, ఎలా జరిగింది, దానికి సంబంధించిన ఏమైనా మంచి అప్డేట్స్ ఉంటే ఈవినింగ్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 2, 3, 4 ఆ టైంలో మాట్లాడుకుందాం. ఆ లోపల మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేద్దరు కానీ. సో ఫస్ట్ ఒక్కొక్కరితో స్టార్ట్ చేస్తే ఇమ్మాన్యుయల్తో స్టార్ట్ చేద్దాం. ముందు ఇమ్మాన్యుయల్కి గట్టిగా అప్రిషియేషన్ అయితే రావాలి. ఎందుకు అంటే మొదటి టాస్క్లో ఇంజ్యూరీ అయింది, లాస్ట్ టాస్క్లో బర్నీ గారిని గెలిపించుకున్నాడు, ప్రాణం పెట్టైనా సరే నేను హౌస్లో ఉంచుకుంటా అన్నాడు. సో గట్టిగా ఆడాడు. ఆయన తరపున టాస్కులు గెలిచి జెండా పాతేంగే ప్రోగ్రామ్కి ఇచ్చేసాడు కాబట్టి, రిబ్బన్ కటింగ్ చేశాడు కాబట్టి, జెండా పాతారు కాబట్టి ఇమ్మాన్యుయల్కి అప్రిషియేషన్ ఇవ్వాలి. ఇది పాజిటివ్. ఇప్పుడు 2 ఫీడ్బ్యాక్స్ ఇమ్మాన్యుయల్కి వెళ్ళాలి. ఒకటి ఫీడ్బ్యాక్ కాదు, ఒకటి ఏదైతే నామినేషన్లో తనుజాని నామినేట్ చేస్తా పాయింట్ చెప్పాడు, బొమ్మల టాస్క్లో తను డబుల్ స్టాండర్డ్స్ మాట మార్చింది అన్నట్టు ఆ వీడియో ప్లే చేయాలి. వీడియోలో మోత కూడా ముగించాలి. లాస్ట్ వీక్ నాకు తెలిసి గట్టిగా మోత ముగించారు. ఈసారి అన్ని వీడియోస్ లేవు, ఉన్నాయి ప్లే చేయాల్సినవి. ప్లే చేసి హౌస్మేట్స్కి అర్థమయ్యేలాగా, ఇమ్మాన్యుయల్కి అర్థమయ్యేలాగా, తనుజాకి తెలిసేలాగా ఒక వీడియో ప్లే చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. ఇక్కడ ఆడియన్స్ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే లైవ్లో ఒకలాగా, ఎపిసోడ్లో ఒకలాగా అనిపించింది కాబట్టి మీకు అది ప్లే చేస్తే మీకు అంటే కొంతమంది ఎవరైనా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఇంకా అందులో ఉంటే, అంటే ఇమ్మాన్యుయల్ సైగ చేయలేదు అని భ్రమలో ఉంటే అది భ్రమే అది, ఎందుకంటే సైగ చేసాడు కాబట్టి. ఏసీ క్లారిటీ. ఒకవేళ మనం రాంగ్ అనుకుంటే మనకు క్లారిటీ. ఆ వీడియో ఒకటి వేయాలనుకుంటున్నాను. ఇదొకటి. 2 ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే, ఇమ్మాన్యుయల్ నువ్వు బాగా ఆడుతున్నావు, కాకపోతే నీ ఆటను మెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, దానికి రీజన్ నువ్వే, ఎందుకంటే నువ్వు నామినేషన్లోకి రావట్లేదు కాబట్టి. కుదిరితే నాగార్జున గారు డేర్ స్టెప్ తీసుకొని నేనే అంటే సార్ నన్ను ఎవరు నామినేట్ చేయట్లేదు సార్, నేను అందరికీ మంచిగా ఉంటున్నానంటే, అవునా ఓ పని చేద్దాం, నేనే నేను డైరెక్ట్ నామినేషన్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్కి అని చెప్పి డైరెక్ట్గా నామినేషన్ చేయాలి. హోస్ట్ ద్వారా నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు, అదిరిపోయింది అసలు. ఆ పనైనా చేయాలి. లేదంటే నామినేషన్లోకి రా అని చెప్పి ఇండికేషన్ అయినా ఇవ్వాలి, ఒక హింట్ అయినా ఇవ్వాలి. లేదంటే మాత్రం ఇమ్మాన్యుయల్ సడన్గా ఒకరోజు నామినేషన్లోకి వస్తే సడన్గా వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన రోజు మనందరూ వావ్ అమేజింగ్ జింగ్ అని ఫీల్ అవుతాం. దాని తర్వాత రీ ఎంట్రీ అన్నా, వీకెండ్ ఎంట్రీ అన్నా, ఏ ఎంట్రీ అన్నా ఉపయోగం ఉండదు, చూసాం కాబట్టి. సో ఇంకా అలా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి గట్టిగా ఫీడ్బ్యాక్ అయితే మాత్రం వెళ్ళాలి. లేదంటే ఆయన అంత ఆట ఆడి కూడా వేస్ట్ అయిపోతుంది. నాకు అది బాధగా ఉంది. ఎందుకంటే గేమ్ ఆడి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు కానీ అది ఓటుగా కన్వర్ట్ అవ్వాలి కదా. మనం చూసాం ఇప్పుడే, ఒక కామెంట్కి ఒక ఓటుకి కన్వర్ట్ అవ్వడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్నది, అది సంగతి. సో ఇది ఇమ్మాన్యుయల్ది. సో దట్ ఇమ్మాన్యుయల్కి తనుజాకి ఒక క్లారిటీ వాళ్ళ నామినేషన్ మీద కానీ, వాళ్ళ గేమ్ మీద, ఇమ్మాన్యుయల్ గేమ్ మీద కానీ. నెక్స్ట్ బర్నీ గారు హౌస్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఏదైతే ఫస్ట్ టాస్క్ ఉందో అందులో మనం ఫిజికల్ అవటం కామన్, కానీ నేను కూడా ఫిజికల్ ఓకే అనుకున్నా, కానీ కొంతమంది ఒప్పుకోవాలి. ఏంటంటే ఇమ్మాన్యుయల్ని తను ట్యాకిల్ చేసిన డెమాన్ పవర్ని తను ట్యాకిల్ చేసిన విధానం, స్విమ్మింగ్ పూల్లో పడేసినప్పుడు కొంచెం డెమాన్కి ఏదైనా అయ్యేది ఉండేదేమో అన్నట్టు ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది అన్నట్టు ఆ వీడియో కూడా ప్లే చేసి ఇది కరెక్ట్ పద్ధతేనా అని అడగాలి. డెమాన్కి అక్కడ కంప్లైంట్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ డెమాన్ ఏం చెప్పాడంటే, నేను ఎందుకు ఈ పాయింట్ నా రివ్యూలో కూడా చెప్పలేను, డెమాన్ ఏం చెప్పాడంటే బర్నీ గారిని తనే పడేద్దాం అనుకున్నప్పుడు తను స్లిప్ అయి పడిపోయాడు, సంథింగ్ లైక్ దట్ చెప్పాడు. అందుకని కంప్లైంట్స్ ఏం లేవు. బట్ క్లారిటీ కోసం వేసి దీనివల్ల మీకు ప్రమాదాలు జరుగుతాయి, ఇంజరీస్ అవుతాయి, సో చూసుకోండి, ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడండి, బలంగా ఆడండి, కాకపోతే ఇలాగా ప్రాణం మీదకి తెచ్చుకోమాకండి అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇవ్వాలి. అది నెక్స్ట్ బర్నీ అన్నకి రెండోది, ఇది ఫీడ్బ్యాక్ కన్నా ఇది కూడా వార్నింగే. సేఫ్ గేమర్ 2 స్టేజ్లు పెట్టి అంత కష్టపడి డీజే పెట్టి జనాలను పెట్టి డ్యాన్సులు చేస్తా, బాబు నువ్వు ఒకళ్ళు చూస్ చేసుకోవాలంటే నువ్వు పెద్ద కూతురికి 2 కూతురికి మధ్యలో ఉండి ఇంకా బంధాలు అనే అనుబంధాల్లో చిక్కుకుంటే ఆ సుడుల్లో నువ్వు ఈదుకుంటా ఉంటే మీరు రీఎంట్రీ ఇచ్చే ఉపయోగం ఏముంది? మీ రీఎంట్రీ కోసం బిగ్ బాస్ టీం 100 బూతులు 100 మంది తిట్టించుకున్నారు. సో మీరు ఎవరో ఒకరు సైడ్ తీసుకోవాలి, కానీ ఏంటిది అని చెప్పి సైడ్ తీసుకున్న తర్వాత నువ్వు డిస్కషన్ చేయి. చివరికి అటు కాకుండా పోయి ఇటు కాకుండా పోయి ఈవిడి చేత తిట్లు, ఆవిడ చేత తిట్లు. సో బర్నీ గారికి తీయాలి. నువ్వు బంధాల నుంచి బయటికి రాలేదని నాకు అనిపిస్తుంది. సో బాండ్స్ బర్నీ అని చెప్పి ఇంకా ఆ నేమ్ ఇంకా ఇచ్చేసేయాలి, ఇంకా అలాగే పిలాలి బాండ్స్ బర్నీ అని చెప్పి పిలిచి ఏమైనా సెటైర్ ఎత్తనో చూడాలి. ఇది బర్నీ గారికి. నెక్స్ట్ ఇమీడియట్గా బర్నీ గారి డెమాన్తో లింక్ చేసి లేపుతారు కాబట్టి డెమాన్కి రెడ్ కార్డ్ ఇస్తారా, లేదంటే ఎల్లో కార్డ్ ఇస్తారా? దేనికి? టాస్క్లో ఫిజికల్ అయినందుక కాదు, బెడ్రూమ్లో ఏదైతే రీతితో తన బిహేవియర్ ఉందో
అది మ్యాన్ హ్యాండ్లింగ్లా కనిపించింది. ఈవెన్ రీతు తిరిగి కంప్లైంట్ చెప్పినా సరే ఆ వీడియో ప్లే చేయాలి, డెమోన్కి అర్థమయ్యేలా చెప్పాలి. కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, మనకు తెలియకుండా జరిగిపోతుంటే చాలా డెలికేటెడ్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి మ్యాటర్స్. ఆ టైంలో రీతు ఉన్న కోపానికి రీతు రివర్స్ అయ్యేదని అనుంటే, నేను హట్టే కనుక ఏదైనా అనుంటే డెమాన్ బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. సింపుల్గా చెప్పాలంటే ఆ అమ్మాయి అనలేదు కాబట్టి బతుకున్నాడు. ఇంకా బతుకున్నాడంటే హౌస్లో, లేదంటే పెద్ద రచ్చరచ్చ అయ్యేది స్పేస్ ఇవ్వకుండా ఏంటిది అని చెప్పి. సో డెమాన్కి ఒక ఎల్లో కార్డు ఏదో కార్డు చూపించి గట్టిగా వార్నింగ్ చేయాలి, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే బాగోదని. ఇది నాట్ ఓన్లీ ఫర్ డెమాన్, నెక్స్ట్ నుంచి హౌస్లోకి వచ్చే వాళ్ళకి కూడా ఇది ఒక వార్నింగ్గా యూజ్ అవుతుంది. అమ్మాయిలతో ఆ బిహేవియర్ ఫోర్స్ అప్లై చేయటం, టు బి ప్రిసైజ్ చెప్పాలంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది పెద్ద వర్డ్ అయిపోద్దాము. అది దానికన్నా ముందులేండి, దాని తర్వాతే వీళ్ళిద్దరిని మరి కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారా, యాక్టివిటీ ఏరియాకి పిలుస్తారా, లేదంటే సోఫా మీద ఉంచబెట్టి అక్కడే చెప్తారు. కానీ డెమాన్కి రీతుకి పెద్ద క్లాస్ పీకాలి. అది ఎంత పెద్దదో ఉండాలంటే ఎస్టీలో ఇంకోసారి ఎవరైనా వచ్చి కప్పులు అవుదాం అనుకుంటే భయం పుట్టాలి. న్యాచురల్గా బాండ్స్ రావాలి. కానీ ఇదేంటి అంటే టీవీలు జనం టీవీలు కట్టేస్తున్నారు, మీ ఇద్దరు స్క్రీన్ మీదకి వస్తే కట్టేస్తున్నారు. ఎంతసేపు గోల, ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 11ంటికి, రాత్రి 12ంటికి, అర్ధరాత్రి 2ంటికి అని చెప్పి ఏదో మీమ్ ఉంది కదా, ఆ మీమ్ అనేసి చూపించాలి. అది కామెడీగా ఉన్నా సరే వాళ్ళకి సీరియస్గా అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల మీ ఆట కూడా కనిపించట్లేదు. ప్రాబ్లం ఇక్కడ మీ రిలేషన్షిప్ కాదు, ప్రాబ్లం ఇక్కడ మీ బిహేవియర్. ఏదైతే పద్దాగా అరుచుకోవటాలు గొడవలు ఉన్నాయో, ఈరోజు ప్రశాంతంగా ఉంది లైవ్గా అనేది, కానీ ఏం లేదు, హాయిగా ఉంది, ఓవర్గా ఉంది. చిన్న చిన్న గొడవలు కామన్. ఏంది అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 3 పూట్ల 4 పూట్ల. సో ఈ వార్నింగ్ ఇద్దరికి ఇవ్వాలి. దీనివల్ల మీ ఇద్దరికి ఏమో హైలైట్ అవ్వట్లేదు. మెయిన్ పాయింట్ అది, నువ్వు ఎంత కష్టపడి చించుకున్నా కూడా, గుడ్డలు చించుకొని బట్టలు దెబ్బలు తగిలించుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నామినేషన్లో, ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో ఉండటమే డెమాన్. అంతకన్నా ఇంకేం కావాలి? అంత ఆట ఆడి డేంజర్ జోన్లో ఉండటం ఏంటి? సంజన గారు, కళ్యాణ్, తనుజ ఏం ఆడేశారని సేఫ్ జోన్లో ఉన్నారు. డెమాన్ కన్నా పెద్ద ఆట ఆడేశారు, ముగ్గురు ఆడలేదే. అది రియలైజేషన్ తెలిసేలాగా ఏదైనా చెప్పాలి. దీని తర్వాత ముందు కోటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లడ్డు నోట్లో పెట్టి గేమ్ ఏదైతే ఆడాడో, టాస్క్ ఏదైతే ఆడాడో, బలం ఏదైతే చూపించాడో దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇద్దరు నాపేశారు. హాట్స్టార్లో, జియో హాట్స్టార్ పేజ్లో మీమేశారు, అందరూ అయిపోయారా అని చెప్పి రవితేజ తోటి ఉంటుంది చూస్తారా, అది సూపర్ వచ్చిందా మేము. ఎలివేషన్ ఇవన్నీ ఉన్నాయి, అలాంటిది ఏదైనా వేసి ఇవ్వచ్చు, ఎలివేషన్ తప్పులేదు. సో కొంచెం గట్టిగా పొగడాలి డెమోన్ని, బాగా టాస్క్. సో ఈ ఫీడ్బ్యాక్లు ఇచ్చిన తర్వాత పొగిడితే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సో డెమోన్కి, రీతుకి ఆ విధంగా ఒక క్లాస్ అవసరం. వాళ్ళ గొడవల మీద ఆ క్లాస్ పడాలని కోరుకుంటున్నా. చూద్దాం, బట్ ఆ వీడియో అయితే ప్లే చేస్తారనుకుంటున్నా. నెక్స్ట్ మాధురి గారు టవర్ టాస్క్లో సంచాలకుగా మాధురి గారు డొషన్ని క్వశ్చన్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసి దాన్ని క్వశ్చన్ చేయరు, ఎందుకంటే ఆ టాస్క్ కంటూ ఒక ఇది లేదు, ఒక వర్త్ కాదు ఆ టాస్క్. వర్త్ అనే టాస్క్ అది క్యాన్సిల్ అయిపోయిన టాస్క్. దాంతోపాటు ఆ టాస్క్తో రిలేట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు హౌస్లో లేరు, అంటే శ్రీజ గారు లేరు, వెళ్ళిపోయారు. సో దాని డెసిషన్ మీద ఏది ఫరక్ పడలేదు కాబట్టి దాని గురించి క్వశ్చన్ చేయరు అని అనుకుంటున్నా. లెట్స్ సీ చేస్తారు లేదో. ఇదైతే ఒకటి. రెండోది, మాధురి గారికి మాత్రం గట్టిగా పడతాయి. ఈవిడికి కూడా ఎల్లో కార్డు ఏదో ఇవ్వాలి. ఎందుకురా అంత పడతాయంటే, మీ బాండ్స్ అన్హెల్దీ బాండ్స్, ఆర్గానిక్ బాండ్స్ కాదు, ఇంకొక వర్డ్ ఉంది ప్రతిసారి 2 గుర్తొస్తున్నాయి, 3 గుర్తురా అట్లా. సో దాని మీద నేను 2 సార్లు చెప్పాను మీ మాటలు కంట్రోల్ చేసుకోమని. మీరు పద్దాకా మాటలు ఇది చేస్తున్నారు, జారుతున్నారు అని చెప్పి దాని గురించి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నోటిదోలా, టు బీ ప్రిసైజ్ చెప్పాలంటే చాలామంది ఏకీభవించారు నాతో. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో బాగున్నారు, నాకైతే నచ్చారు. చలాకీగా ఉంటున్నారు, గేమ్ ఆడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు. కెప్టెన్ కంటెండర్ తనూజ అయినా సరే గేమ్ మొత్తం వీళ్ళు మాధురి గారిని రీతి నడిపించారు. అందరినీ అడగడం, బతిలాడటం, రండి అని చెప్పడం, వాళ్ళని కన్విన్స్ చేయటం, ఇచ్చేయటం, వచ్చేయటం అన్నీ బాగా చేస్తున్నారు. యాక్టివ్గా ఉంటున్నారు, గొడవలు చేస్తున్నారు, సర్దుకుపోతున్నారు, వాట్ నాట్ అన్నట్టు ఉంది. అరే మీకు ఒకటి చెప్తున్నారు, మేము చాపేయండిరా బాబు, నిజంగా అది పెద్ద పెంట అయిపోద్ది. తర్వాత ఈ 2 సైడ్ల నుంచి మనకు నవ్వు వస్తుంది, నాకు నవ్వు వస్తుంది చూస్తుంటే. ఇప్పుడు మళ్ళీ మీరు ఎన్ని మీమ్స్ పెట్టారు, నాకు మళ్ళీ ఫార్వర్డ్ చేశారు ఈరోజు టాస్క్ మీదే. తర్వాత ఇద్దరికి ఇది కదా, ఫ్యామిలీస్ కదా, ప్రాబ్లం అయింది బ్రో. ఆపండయ్యా స్వామి, మీకు దండం పెడతాలేదు. తర్వాత ఏదైనా అయితే లాక్కలకి నాకు షేర్ చేయాలన్న భయంగా ఉంది. నాకు షేర్ చేయాలని చేతులు వెళ్ళిపోతున్నాయి దోలకొలది. మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ ఏమైంది నాకు తలకాయ నొప్పి. ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఇంకేం చెప్పాలి నేను. నెక్స్ట్ ఆర్ఎంగా తనూజ ఓవర్ యాక్షన్. తనూజ గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే ఇది ట్రూత్ బ్రో. అది ఎవరు ట్రిగ్గర్ చేసి ఎవరు చేసినా సరే, తనూజ గారి ఆర్ఎంగా ఉన్నప్పుడు అయినన్ని గొడవలు నాకు తెలిసి ఎప్పుడు అలా. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆమె ప్రేరణ కిచెన్లో ఉన్నప్పుడు కూడా ఇన్ని గొడవలు అలా.
ఒక్క వారంలో అన్ని గొడవలేని. దానికి కారణం కళ్యాణ్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆవిడ పేషెన్స్తో ముందుకు వెళ్ళాల్సిందే. ఆవిడకి ఆ పేషెన్స్ లేదు, ఈజీగా ట్రిగ్గర్ అయిపోతారు, చిరాగ్గా అయిపోతున్నారు. అలాంటి చోట్ల అలాగ ఉన్నప్పుడు మనం తెలిసినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఆల్ బిగ్ బాస్ కదా. అది చేసుకోకుండా ఆవిడ ఇంకా ట్రిగ్గర్ అయిపోయి ఏదోటి అయిపోయి ప్రతిదీ కిచెన్లో గొడవ. ఈరోజు ఆవిడ కెప్టెన్గా కొంతమంది ఆవిడ సైడ్ నుంచోవడానికి కారణం కూడా ఈ వారం ఆవిడ ఆరాంగా ఉండటమే. ఆవిడ ఆరాంగా ఉండకుండా ఆరాంగా ఉండుంటే ఈ వారం ఖచ్చితంగా కెప్టెన్ అయ్యేవాళ్ళు. ఈ గౌరవ్, నిఖిల్ లాంటి వాళ్ళు నుంచునేవాళ్ళు ఆవిడ సైడ్, సాయి లాంటి వాళ్ళు నుంచునేవాళ్ళు, అడగకుండా నుంచునే వాళ్ళేమో, రాము, సుమన్ కూడా నుంచునే వాళ్ళేమో, చెప్పలేము. సో మనకు సెట్ కాని పని మనం చేయకూడదు. ఆవిడ కిచెన్లో ఎప్పుడున్నా గొడవలేని, అయినా సరే కిచెన్ దగ్గరికి వెళ్తారు. ఈరోజు వెళ్ళాలనుకోవాలి ఈ వారం, అయినా దివ్య తొయ్యాలనుకుంది, కానీ ఆవిడ మాత్రం నో, మీ అండ్ సుమన్ గో అండ్ వాష్రూమ్స్ అని చెప్పి డిసైడ్ అయ్యారు. బాగుంది. బట్ ఆవిడకి మాత్రం క్లాస్ పీకాలి, ఆవిడ చేస్తున్న తప్పుల్ని ఆవిడ తెలియజేసేలా చెప్పాలి. కాకపోతే కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి చెప్పకుండా అందరి ముందు చెప్తే బాగుంటుంది, సమన్యాయం వల్ల అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో ఇక్కడ చెప్పి ఆ ఫీడ్బ్యాక్స్ ఏవి ఇచ్చి కొంచెం గట్టిగా చెప్తే ఆవిడ అలాంటివన్నీ మానుకొని ఇంకొంచెం చేంజ్ ఓవర్ తెచ్చుకుంటే ఆవిడకే మంచిది, ఆవిడ ఫ్యాన్స్కి మంచిది. మేడంకి ఏమైనా వీడియోలు ఉన్నాయా? లేవు. సో ఇమాన్యుల్ తనకు ఉన్నది ఆ వీడియోలను అక్కడి నుంచే కనెక్ట్ చేయాలంతే. నెక్స్ట్ రాము సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా? రాముకి చెప్పింది ఏంటి బిగ్ బాస్? ఎప్పుడు రాము పక్కన సంచాలక మీద నెట్టేస్తూ ఉంటాడు, సంచాలక్గా ఫెయిల్ అయినవన్నీ. ఈసారి సింగిల్ సంచాలక్గా ఉన్నాడు. ఈసారి ఎవరి మీద నెడతాడు? దివ్య మీద నెడతాడా? ఎందుకంటే దివ్య ఏదో లైవ్లో మాట్లాడుకుంటున్నారు, నాకు క్లారిటీ ఉందని దివ్య చెప్తుంది. కానీ సాంగ్ అయిపోయిన తర్వాత, సాంగ్ అయిపోయేపాటికి సంజన గారు కిందే ఉన్నారు, నిఖిల్ కిందే ఉన్నాడు. ఆ లెక్కను చూసుకుంటే ఇద్దరికి డ్రా అయింది. నలుగురు ఉన్నారు అంతేనా? నలుగురు 8 మంది, 9, 10, 11, 12, 13 అంతే, నలుగురు ఉన్నారు. సో ఫెయిల్ అయ్యాడు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఆయన ఏం చెప్తారో చూడాలి. మరి ఆయన ఫెయిల్ అయ్యాడు, మరి సంచాలక్గా ఫెయిల్ అయ్యారు కదా, మరి కెప్టెన్సీ టాస్క్ వెంటనే తనుజ గారి ఫ్యాన్స్ వస్తారు, కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి మళ్ళీ పెడతారా అని. పెట్టరు. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. అదేమన్నా ఫస్ట్ వీక్ జరిగిందా మాట మార్చి మర్చిపోవడానికి? లాస్ట్ వీకే జరిగింది. ఇప్పుడు మళ్ళీ సంచాలక్ డెసిషన్ క్వశ్చన్ చేసి ఫైనల్ కాదని చెప్పి మళ్ళీ మారుతారా? చండాలంగా ఉంటుంది. నాలంటాడు ఒకటి మైక్ ఎట్టుకుని కెవరు ఎట్టుకుని వాగుతాడు, బిగ్ బాస్ అని తిడతా ఉంటాడు. సో చేయరు, క్యాన్సిల్ చేయరు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఇస్తారేమో అనుకున్నా, స్కిప్ చేయకుండా ఇస్తారేమో అనుకున్నా. రామ్ది ఇంకొక విషయం కూడా ఉందబ్బా, మర్చిపోయాను నేను, రాసుకోవాలా. ఇప్పుడు సడన్గా ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోయింది, నోట్ల దాకా వచ్చి బా. సరే, నెక్స్ట్ సంజన గారు కొద్దిగా కనిపించలేదు, తగ్గారు. ఆ ఇన్విజిబుల్ వేసిన తర్వాత నిజంగా ఇన్విజిబుల్ అనిపించారు. ఏదైతే ఆరంగా తనుజ దగ్గర గొడవ ఉందో దానికి ముందు వారమే సేమ్ గొడవ రిపీట్ మోడ్లో తన కంటి ముందు జరిగినప్పుడు మాధురి గారిది, మళ్ళీ మీరు అలా ఎలా చేశారు? ఫోన్ చేశారు, దాన్ని చెప్పచ్చు కదా, ఇంకోసారి చేయనో లేదంటే అయిపోయిందనో. దాన్ని ఎందుకు సాగతీశారు? ఎందుకు గొడవ? ఎందుకు ఏడుపు? ఎందుకు నా ఫ్యామిలీలో ఇదంతా ఫ్యామిలీస్ గొడవ కానీ, ఈ ఫుడ్ బాయ్కాట్ కానీ ఎందుకు? సో కనిపించట్లేదు, ఇలా చేస్తే అసలు కనిపించట్లేదు అంటే వేరే విధంగా కనిపిస్తున్నారు, పాజిటివ్ కనిపించట్లేదు అని చెప్పి ఆవిడకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ కూడా మంచి కంటెస్టెంట్, ఆవిడ కూడా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటారు నేను అనుకుంటున్నా. సో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకొక పాయింట్ ఉంది సంజన గారిది, మర్చిపోయా. ఇది కూడా కొన్ని రాసే కొన్ని రాయాల. అబ్బా ఏదో ఉందబ్బా, లాస్ట్ మూమెంట్లో గుర్తొచ్చింది, మర్చిపోయా. మళ్ళీ అని గుర్తొస్తే చెప్తా. నెక్స్ట్ లాస్ట్ కాదు, ఫస్టే చేయాలి ఇది. దివ్యాకి అప్రిషియేషన్. దివ్య ఒక టాస్క్ గెలిచారు, తన ఫేవరెట్ బర్నీని హౌస్లో ఉండేలా గెలిపించుకున్నారు ఒక టాస్క్ గెలిచి. తర్వాత కెప్టెన్సీ టాస్క్లో చక్రం తిప్పారు, చెక్కింగ్ తెలివైన ప్రదర్శన కనబరిచి కొంతమందిని తనవే తిప్పుకున్నారు. మార్నింగ్ నుంచి గెస్ చేసి పావులు కదిపి, మంచి టాలెంట్ ఉంది ఆ గెస్సింగ్ గేమ్లో. సో తను చేసుకున్నా కాబట్టి ఫస్ట్ రాగానే అప్రిషియేట్ చేస్తారనుకున్నా. దివ్య సైడ్ ఒక రీతు గొడవ తప్పితే ఇంకేం గొడవలు లేవు, అది తెలిసి అయితే పెద్దేం ఉండదు, అప్రిషియేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు మేజరు, మిగతావన్నీ మైనర్. ఇంకా సాయికి ఏం చెప్తారు? సాయికి ఏం చెప్పరు. నిఖిల్కి ఏం చెప్తారు? నిఖిల్కి ఏం చెప్పడానికి లేదు. గౌరవ్తో అసలు మాట్లాడరు నాకు తెలిసి, ఎందుకంటే గౌరవ్ మాట్లాడేది నాకు అర్థం కాదు, అంత కాన్వర్సేషన్ చేయలేరు సారు. దాని తర్వాత ఆరంగా ఈవిని అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవరిని, తనుజ గారిని, కళ్యాణ్ కూడా అడ్రస్ చేయాలి. ఏదైతే పోక్ చేశాడో ఆరామ్ అని చెప్పి ఆరామ్గా ఉండనీరు ఆవిడ్ని. సో దాని గురించి ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, క్వశ్చన్ చేస్తారో చూడాలి. మరి ఏం చేసాడు? సరదాగా తీసుకెళ్తారు ఆ ట్రాక్ని, అదేమి సీరియస్గా తీసుకెళ్తారు, మ్యాక్సిమం సరదాగానే తీసుకెళ్తారు. ఇది. నెక్స్ట్ సుమన్ అన్న ఏదైతే ఛత్రపతి రేంజ్లో ఆ ఫస్ట్ టాస్క్లో ఏదైతే సంచాలక్గా అసలు ఒక యాక్టివ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఫోర్స్ చూపించారో అదేమైనా వేసి సుమన్ మాస్ అని చెప్పి మళ్ళీ ఆయన కూడా పొగడచ్చు. అంతకుమించి సుమన్ ఏమీ లేదు. ఇది ఇప్పటికిప్పుడు సరిపోద్ది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ కనిపించాలన్న, లేదంటే కష్టం. బట్ సుమన్ సేఫ్గా ఆడకుండా ఒక సైడ్ నుంచి ఆడాడు కదా, అదే 10,000 అనిపిస్తుంది. బర్నీ గారి కన్నా బెటర్ అనిపించాడు ఆయన. ఒక సైడ్ నుంచి దివ్యకు మద్దతు తెలిపాడు ఓపెన్గా. సో ఇవి
అంతేగా నాకు సార్ డిమాండ్ క్రెడిట్ కార్డు అంతే. సో ఇవి నేను అనుకుంటున్న పాయింట్స్, ఇవి మేజర్ పాయింట్స్ అనుకుంటా. వీటిని టచ్ చేస్తా, వాటి చుట్టూ ఆయన చెప్పాల్సిన చెప్పి కంటెస్టెంట్స్ని అడిగి ఏం చేస్తున్నారో తెలుసుకొని అవన్నీ చేస్తే బాగుంటుంది. వీకెండ్ ఎపిసోడ్ కొంచెం ఫైర్ మీద తీసుకెళ్ళొచ్చు అనుకున్నా. ఇంతకు మించి ఫైర్గా ఉన్నవేమీ లేవు. ఇంకా శ్రీజాని తీసుకొస్తారా అంటే నాకు అది డౌటే, తెస్తారు లేదని. నేనైతే తెచ్చి ఆ జర్నీ వీడియో వేసి ఆ జర్నీని క్లోజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరిలాగే. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అన్నది ఇంకా రేపు తెలిసిద్ది. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారని తెలియగానే ఫస్ట్ అందులో పోస్ట్ చేస్తాను. దానికన్నా ముందు ఏదైనా ఎలిమినేషన్ అనాలిసిస్ చేయను సరదాగా, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పి చేస్తా. చిన్న వీడియో ఇలాగే 10 to 15 minutes మధ్యలో వీడియో చేస్తాను అంతే. నైట్ అప్డేట్స్ ఇంకా చూడలేదు నేను, నైట్ టాక్స్వి చూస్తా, ఏమైనా ఉంటే కనుక అవి పోస్ట్ చేస్తా అంతే. అదర్వైజ్ గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. లైక్ చేశారా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎపిసోడ్ కనుక బాగుండి అంతా కరెక్ట్గా ఉంటే షూటింగ్ అయిపోగానే అప్డేట్స్ వస్తే ఎవరైనా మనకి షూటింగ్కి వెళ్ళిన ఎవరైనా కాల్ చేసి అప్డేట్స్ చెప్తే ఆ అప్డేట్స్తో వీడియో చేస్తాను. అదర్వైజ్ మామూలుగా ఏమైనా మామూలు అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.